ఓం అస్మద్గురుభ్యో నమః. మా ఆచార్యులు బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతే రామానుజాయ నమః. రోహిణి గారికి అనేక దాసోహాలు. మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ కూరత్తాళ్వాన్ అనుగ్రహించిన పంచస్తవాలలోని ఒక అద్భుతమైన స్తవం అతిమానుష స్తవం. పెరుమాళ్ల యొక్క అతిమానుష చేష్టితలను ఎంతో అద్భుతంగా అనుగ్రహించారు. రామకృష్ణ అవతారాలలోని అతిమానుష చేష్టితలని అనుగ్రహించారు. మన ఎంబెరుమానార్లకు అనేక మంది శిష్యులలో ఒక ప్రియమైన వారు మన కూరత్తాళ్వాన్. పిరప్పిల్ పల్ పిరవి పెరుమాన్. పుట్టుక లేనివాడు అనేక అవతారాల్ని అవతరించినా మనం మారల. విషయాంతరాల అనుభవంతో సంసారం లోపలగా కూరుకుపోయి ఉన్నాం. అన్ని మార్గాలలో గొప్ప మార్గం ఏది అంటే శరణాగతి, ప్రపత్తి. కానీ మనం అన్నీ మర్చిపోయినాం. మార్గాలని మర్చిపోయినాం, స్థానాలని మర్చిపోయాం. తంగళయ్యం మరందు ఈశ్వర కైంకర్యత్తయ్యం ఇజందు ఇజందో ఇజోర్ మెండ్రిక్కే సంసారమాగిర పెరుం కడలిడే. సంసారం అనేదే పెద్ద కడలి అంటే సముద్రం. తంగళయ్యం మరందు మన స్వరూపం దాసత్వం, అది మర్చిపోయాం. ఈశ్వర కైంకర్యత్తయ్యం ఇజందు. అయ్యో, సంసారంలో మునిగిపోయినామే, విషయాంతరాలలో మునిగిపోయినామే అన్న బాధ కూడా లేకుండా సంసారమాకిర పెరుం కడలిడే. సంసారంలో మునిగిపోయి ఉన్నాం. రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత అన్నీ ఉపదేశం చేసి ఆచరించి చూపించాడు. అయినా మారలేదు. అప్పుడు పరమాత్మ భూలోకంలో 12 మంది ఆళ్వార్ని అవతరింపచేశాడు. పరమాత్మ ఆభరణాలే భూలోకంలో అవతరింపచేశాడు. ఈ ఆళ్వార్లు 24 ప్రబంధాల్ని అనుగ్రహించారు. పూర్వాచార్యులలో మొదటివారు నాదమునులు. వీరు మొదలాయిరం, పెరియ తిరుముజి, ఈయర్ప, తిరువాయిముజి అంటూ 4 కోశాలున్నాయి. వాటిలో ఏ ఏ ప్రబంధాలు ఉండాలో, ఏ కోశంలో ఉండాలో అనే విభజన చేశారు. అలా 4000 పాసురాలు, 24 దివ్య ప్రబంధాల్ని అనుగ్రహించారు. ఇది ద్రావిడ వేదం అంటారు. ద్రావిడ వేదం సర్వర్కు అధికారం. సంస్కృత వేదం బ్రాహ్మణులకు మాత్రమే అధికారం. ఏ లింగమైనా, పిల్లలైనా ఎవరైనా సేవించవచ్చు. ఆళ్వార్ల ద్వారా దివ్య ప్రబంధాల్ని అనుగ్రహించి వైకుంఠాన్ని అలంకరించారు. మరి మనకు ఎలా అంటే ఆచార్యులను అవతరింపజేశాడు. వారిలో మొదటివారు నాదమునిగళ్. వీరు కాట్టుమన్నార్ కోయిల్, వీరనారాయణపురంలో అవతరించారు. నాదమునుల ద్వారా మళ్ళీ లోకానికి 4 దివ్య ప్రబంధం లభించింది. అలా నాదమునులు ఉయ్యకొండార్లు, ఉయ్యకొండార్ల నుంచి మనక్కాళ్ళనంబికి, మనక్కాళ్ళనంబి ఆళవందార్లకు, ఆళవందార్లు పెరియనంబికి, పెరియనంబి ఎంబెరుమానార్లకు. అలా మన తిరుమంత్రం, ద్వయమంత్రం, చర్మశ్లోకం ఇలా ఓరన్వజి సంప్రదాయంగా మనకు లభించింది. అలా ఎంబెరుమానార్ల శిష్యులు సోమాసి ఆండాన్, వడుగునంబి, కిడాంబి ఆచాన్ అలా అనేక శిష్యులలో ప్రధానమైన వారు, గొప్ప వైభవము కలిగిన వారు మన కూరత్తాళ్వాన్. శ్రీవత్సాంక మిశ్రులు అని ఇంకొక తిరునామం. కాంచీపురానికి దగ్గరగా కూరం అనే గ్రామంలో మన కూరత్తాళ్వాన్ అవతరించారు. తైమాసం హస్త నక్షత్రంలో అవతరించారు. కూరత్తాళ్వాన్ తండ్రి గారు కూరత్తాళ్వార్ అంటే మన కూరత్తాళ్వార్ తండ్రి గారు కూరత్తాళ్వాన్. కూరత్తాళ్వాన్ చాలా అందమైన తిరుమేని కలిగిన వారు. ఆత్మ, మనస్సు, సౌందర్యం కలిగిన వారు. సమము, దమము, ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు. విద్వత్, గొప్ప జ్ఞానము కలిగిన వారు అంటే బాగా సంపద కలిగిన వారు. లోకంలో అందము ఉన్నా, జ్ఞానం ఉన్నా, సంపద ఉన్నా అహంకారం వస్తుంది. గొప్ప వర్ణంలో అవతరించిన అహంకారం వస్తుంది. వీరికి అన్నీ ఉన్నా కించిత్ కూడా అహంకారం లేనివారు కూరత్తాళ్వాన్. ఆచార్య లక్షణ పూర్తి, శిష్య లక్షణ పూర్తి కలిగిన వారు కూరత్తాళ్వాన్. శ్రీవత్స చిహ్నం ఇశ్రేభ్యో నమ ఉక్త మధీమహే యదుక్త ఇస్త్రయీ కంఠేయాంతి మంగళసూత్రదాం. ఇది కూరత్తాళ్వాన్ నిత్యతనియన్. శ్రీవత్సాంక మిశ్రులైన మన కూరత్తాళ్వాన్ కూరంలో అవతరించిన వారు. పుష్యమాసంలో హస్తా నక్షత్రంలో అవతరించిన వారు. ఎంబెరుమానార్లకు ప్రియ శిష్యులైన కూరత్తాళ్వాన్ పంచస్తవాలని అనుగ్రహించారు. స్తవము అంటే స్తోత్రము అని అర్థం. పంచస్తవాలు అంటే 5 స్తోత్రాలు అని అనుగ్రహించారు.
అందులో మొదటిది వైకుంఠస్తవం, శ్రీస్తవం, అతిమానుషస్తవం, సుందరబాహుస్తవం, వరదరాజస్తవం. ఏంటి ఈ స్తవాల వైభవము అంటే? వేదమాతకు అనేక ఆభరణాలు ధరించి ఉంటారు, మంగళసూత్రం ధరించి ఉన్నారు. ఒక స్త్రీకి ఎన్ని ఆభరణాలు ధరించినా, మంగళసూత్రం లేకపోతే ఎన్ని ఆభరణాలున్నా ధరించినా అవి అంతే. అదే మంగళసూత్రంతో పాటు అనేక ఆభరణాలు ధరిస్తే ఇంకా భోగ్యం. వేదమాతకు ఆభరణాలు ఏమిటి అంటే ఆళ్వార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలు. మరి వేదమాతకు మంగళసూత్రం కూరత్తాళ్వాన్ అనుగ్రహించిన పంచస్తవాలు. వేదమాతకు మంగళసూత్ర స్థానమట, అంత అద్భుతంగా అనుగ్రహించారు పంచస్తవాలు. మనం ఏ ప్రబంధం విన్నా ప్రమాణం, ప్రమేయం, ప్రమాత ఇలా 3 తెలుసుకోవాలి. ప్రమాణం అంటే ఏమిటి? పంచస్తవాలలో అతిమానుషస్తవం. ప్రమాత అంటే అతిమానుషస్తవం అనుగ్రహించిన వారు మన కూరత్తాళ్వాన్. ఎవరి అనుగ్రహంతో? పెరుమాళ్ళు ఎంబెరుమానాళ్ళ అనుగ్రహంతో అంటే ప్రమేయం. ఇంకో ఉదాహరణ, విష్ణు సహస్రనామం. ప్రమాణం ఏంటి? విష్ణు సహస్రనామం. ప్రమేయం కృష్ణ పరమాత్మ. ప్రమాత భీష్మాచార్యులు అనుగ్రహించినది. ఎవరు విష్ణు సహస్రనామం భీష్మాచార్యులు? ఎవరి అనుగ్రహంతో అనుగ్రహించారు అంటే కృష్ణయ్య అనుగ్రహంతో. ప్రమాణం అంటే తెలుసుకోపోయే ప్రబంధం విష్ణు సహస్రనామం. ముందుగా కూరత్తాళ్వాన్ వైభవం తెలుసుకొని అప్పుడు అతిమానుషస్తవం తెలుసుకుంటే అప్పుడు అతిమానుషస్తవం ఇంకా బాగా అర్థమవుతుంది. కూరత్తాళ్వాన్ అనుగ్రహంతో. వైకుంఠస్తవం, వైకుంఠ వైభవం, వైకుంఠానికి వెళ్ళే దారి, ఎన్ని గోపురాలు, ఎన్ని ప్రాకారాలు, ఎన్ని ఉద్యానవనాలు, ఇవన్నీ వర్ణించడం. శ్రీస్తవం, తాయార్ల వైభవం. అతిమానుషస్తవంలో పరమాత్మ చేసే అఘటిత ఘటన సామర్థ్య చేష్టితలు అన్నీ కూడా అతిమానుషస్తవంలో అనుగ్రహించారు కూరత్తాళ్వాన్. అతిమానుషం, మనిషి చేయలేనివి అన్నీ కూడా పరమాత్మ చేసి చూపించారు. ఆ అతిమానుష చేష్టితలు అన్నీ అతిమానుషస్తవంలో అనుగ్రహించారు కూరత్తాళ్వాన్. సుందర బాహుస్తవం, కూరత్తాళ్వాన్కి నేత్రాలు లేని సమయంలో పుష్ప కైంకర్యం చేశారు. ఆ సమయంలో సుందరబాహుస్తవాన్ని అనుగ్రహించారు కూరత్తాళ్వాన్. క్రిమికంఠ చోళర్ చనిపోయాడు అని తెలిసి రామానుజుల వారు తిరువరంగానికి వేంచేశారు. రామానుజుల వారు తిరువరంగానికి వేంచేశారు అని తెలుసుకున్న కూరత్తాళ్వాన్ తిరువరంగానికి వేంచేశారు. అయ్యో కూరత్తాళ్వాని, దర్శనం లేదా మీకు? దర్శనం కోసం దర్శనాన్ని త్యాగం చేశారా? మీకు నేత్రాలు లేవా? శీఘ్రంగా కాంచీపురానికి వెళ్ళి వరదరాజ పెరుమాళ్ళ ఆస్థానానికి వెళ్ళి పేరొరులాళ్ళని ప్రార్థించండి, నేత్రాలు కోరుకోండి అని రామానుజుల వారు ఆజ్ఞాపించగా కూరత్తాళ్వాన్ కాంచీపురానికి వేంచేశారు. అప్పుడు చివరిగా వరదరాజస్తవాన్ని అనుగ్రహించారు. అలా పంచస్తవాలు అనుగ్రహించారు. శ్రీవత్స చిహ్నం విశ్చేభ్యో నమ ఉక్త మధీమహే యదుక్త ఇస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రదాం. ఇస్త్రయీ కంఠే అంటే వేదం. వేదమాతకు కంఠానికి ఆభరణం మంగళసూత్రం. ఏమిటి అంటే కూరత్తాళ్వాన్ అనుగ్రహించిన పంచస్తవాలు. కూరంలో వేంచేశారు కూరత్తాళ్వాన్. ప్రతి నిత్యము 1008 మంది భాగవతులకి తదియారాధన పంచభక్ష పరమాన్నాలతో పెట్టేవారట. అయితే రాత్రి సమయంలో ఇక ఎవరు భోజనానికి రారు అన్న సమయంలో వారి తలుపులు వేసేవారట. ఆ కవాటాలకు ఉండే గంటల శబ్దం కాంచీపురానికి వినిపించాయట. కూరానికి కాంచీపురానికి 8 నుంచి 10 మైళ్ళ దూరం. అంత దూరమైన ఆ తలుపుల గంటల శబ్దం పెరుందేవి తాయార్లకు వినిపించిందట. ఆకారత్రయ సంపన్న అరవింద నివాసిని అశేష జగతి శ్రీతిం వందే వరదవల్లభాం. పెరుందేవి వరదరాజుని అడిగారట, స్వామి ఏమిటి ఇప్పుడు గంటల శబ్దం వినిపిస్తున్నాయి అని. ఎవరి తలుపులు అని అడిగారట. అప్పుడు వరదరాజ పెరుమాళ్ళు చెప్పారట, దగ్గరలో కూరం అనే గ్రామం ఉంది. అక్కడ కూరత్తాళ్వాన్ ప్రతి నిత్యం తదియారాధన చేస్తారు. ఇంకా ఎవ్వరూ రారు అని అనుకున్నప్పుడు తలుపులు వేశారు. ఆ తలుపుల గంటల శబ్దం మనకు ఇప్పుడు వినిపించింది. పెరుందేవి తాయార్లే వరదరాజ పెరుమాళ్లతో, ఓ కూరత్తాళ్వాన్ అంటే అంత సంపద కలిగిన వారా అని, సంపదకే సంపద అయిన లక్ష్మీదేవి అయిన మన పెరుందేవి తాయార్లే కూరత్తాళ్వాన్ సంపదను చూసి ఆశ్చర్యపోయారట.
తిరువరంగత్త అముదనార్లు రామానుజనుత్తొందాదిలో కూరత్తాళ్వాన్ గురించి అనుగ్రహించారు కదా. ఒషియై కడక్కం పెరుం పుగజాన్ వంశముం కురుంబాం కుషియై కడక్కం నం కూరత్తాళ్వాన్ శరణ్ కూడియ పిన్. రామానుజుల వారి వైభవం నాలుకకు అందుతుందేమో కానీ మా ఆచార్యులైన కూరత్తాళ్వాన్ వైభవం మనస్సుకి నాలుకకి అందట్లేదు అని అద్భుతంగా రామానుజనుత్తొందాదిలో తిరువరంగత్త అముదనార్లు అనుగ్రహించారు కూరత్తాళ్వాన్ గురించి. ఒషియై కడక్కం పెరుం పుగజాన్ వంజముం కురుంబాం. ధనమదం, విద్యామదం, ఆభిజాత్యమదం కొంచెం కూడా లేనివారట. పంక్తి పావనులైన ఆచార్య సార్వభౌములైన స్వామి మనవాళ మామునిగళ్ యతిరాజ వింశతిలో వాచామగోచర మహాగుణ దేశికాగ్ర్య కూరాధినాద కథితాకిల నైత్యపాత్రం కూరాధినాద కురుకేశ ముఖాద్య పుంసాం అని కూరత్తాళ్వాన్ గురించి అనుగ్రహించారు పంక్తి పావనులైన స్వామి మనవాళ మామునిగళ్. కూరత్తాళ్వాన్ సంపద గురించి ఎవరు కీర్తించారు అంటే పెరుందవి తాయార్లే కదా. రామానుజుల వారి వైభవం తెలుసుకున్న కూరత్తాళ్వాన్ తృణీకృత విరించాది నిరంకుశ విభూతయ రామానుజ పదాంబుజ సమాశ్రయణశాలినః. తృణీకృతి అంత సంపదను తృణప్రాయంగా భావించారు, అంటే గడ్డిపోచగా భావించారట. అసలైన సంపద ఏమిటి? రామానుజ పదాంబోజ, రామానుజుల వారి తిరువడిగళ్లే సంపద రక్షకం, గొప్ప నిధి అని ఈ సంపదని తృణప్రాయంగా విడిచి తిరువరంగానికి వేయించేసి రామానుజుల వారి తిరువడిగళ్ళని ఆశ్రయించారు కూరత్తాళ్వాన్. కూరత్తాళ్వాన్తో సమమైన వైభవం కలిగిన వారు వారి ధర్మపత్ని అయిన ఆండాళ్ళమ్మగారు. కూరాన్ని విడిచివారు ఇద్దరు విడిచిపెట్టి భయంకరమైన అడవులో ఉన్న అన్నీ దాటుకుంటూ రావాలి. కూరము కాంచీపురానికి, తర్వాత తిరువరంగానికి రావాలి. ఆండాళ్ళమ్మ కొంచెం భయపడ్డారు. ఎందుకు అంటే ఆండాళ్ళమ్మ దగ్గర కూరత్తాళ్వాన్ నిత్యం ప్రసాదం తీసుకునే బంగారు పాత్ర ఉందట. దానిని తనతో దాచి తీసుకువస్తున్నారట. స్వామి, ఇక్కడ దొంగలు ఏమైనా ఉంటారా అని అడిగారట కూరత్తాళ్వాన్ని. మన దగ్గర ఏ సంపద లేనప్పుడు ఎందుకు భయం అని అన్నారట. క్షమించండి స్వామి, దేవరీ ప్రసాదం తీసుకుని ఆ బంగారు పాత్ర తీసుకువస్తున్నాను అని అన్నారట. బంగారు పాత్ర ఎందుకు? అన్నిటినీ విడిచిపెట్టాము కదా, ఇది ఎందుకు అని అలా ఆ చెట్ల పొదల్లోకి విసిరివేశారట. అసలు ఆండాళ్ళమ్మగారిది ఎంత వైభవము అంటే కూరత్తాళ్వాన్ వైకుంఠాన్ని అలంకరించినప్పుడు తిరువరంగంలో మఠానికి అధిపతిని ఏర్పాటు చేయలేదు రామానుజుల వారు. అప్పుడు ఆండాళ్ళమ్మగారే ఎక్కడో గ్రామంలో ఉండే కూర నారాయణ జీయర్, ఆండాళ్ళమ్మగారు ఏర్పాటు చేసిన శ్రీరంగానికి జీయర్ వారు ఎంబెరుమానార్ల మఠంలో ఉండమని చెప్పి, తర్వాత తిరువరంగ కైంకర్యాలు అన్నిటినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని కూరత్తాళ్వాన్ ధర్మపత్ని అయిన ఆండాళ్ళమ్మగారు చెప్పారు. ఇంకో వైభవం, సుదర్శన శతకాన్ని అనుగ్రహించిన కూర నారాయణ జీయర్లు తిరువరంగంలో తెప్పోత్సవం జరుగుతూ ఉండగా ఆ నదిలో నీరు ప్రవాహం బాగా పెరిగిపోయిందట. అందరూ భయపడుతూ ఉంటే అయ్యో నంబెరుమాళ్ళు ఎలా అని అనుకుంటూ ఉంటే కూర నారాయణ జీయర్ చేతి వేలుకి ఒక దర్భ ఉంగరం ఉన్నదట. ఆ ఉంగరాన్ని అలా తిప్పారో లేదో నంబెరుమాళ్ల తెప్ప వచ్చి ఒడ్డుకు చేరిందట. అంత అద్భుతంగా నంబెరుమాళ్ళని రక్షించారట కూర నారాయణ జీయర్. తరువాత తిరియాయ్ పెరియాయ్ అని అనేక కైంకర్యాలు చేశారు తిరువరంగ ఆస్థానానికి. తిరువరంగ వైభవం అంతా కోయిల్ ఒజుగు అనే కోశంలో ఉన్నాయి. ఎంబెరుమానార్ కాలక్షేపం అనుగ్రహించగా ఆ కాలక్షేపాన్ని మళ్ళీ శిష్యులకి అనుగ్రహించేవారట కూరత్తాళ్వాన్. ఒకసారి పిల్లై ఉరంగా విల్లిదాసర్ ఎంబెరుమానార్ల కాలక్షేపానికి ఆలస్యంగా వచ్చారట. రామానుజుల వారు అడిగారట, ఎందుకు ఆలస్యంగా వచ్చారు అని. అప్పుడు పిల్లై ఉరంగా విల్లిదాసర్ అన్నారట, కూరత్తాళ్వాన్ కాలక్షేపానికి వెళ్ళి వస్తున్నాను అన్నారట. అవునా, కూరత్తాళ్వాన్ ఏమి అనుగ్రహిస్తున్నారు అన్నారట. శ్రీ సూక్తుల్ని సాయించండి అన్నారట రామానుజుల వారు పిల్లై ఉరంగా విల్లిదాసర్ని. అప్పుడు భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాదదం శ్రీశటగోప వాంగ్మయం అని తిరువాయిముజి తొనియన్లు పూర్తిగా సేవించారు. అయిపోయింది. మొదటి పాసురం ఉయర్వర ఉయర్నలం అన్నారా కూరత్తాళ్వాన్. స్పృహ కోల్పోయినారు. నీళ్లు జల్లగా మళ్ళీ మేల్కొన్నారు. ఉయర్వర ఉయర్నలం అన్నారా.
హా అంటూ మళ్ళీ స్పృహ కోల్పోయినారు. నీళ్లు చల్లగా లేచి మళ్ళీ ఉయర్వర ఉయర్నలం అన్నారు, స్పృహ కోల్పోయినారు. ఇదే జరిగింది స్వామి ఇవాళ ఉపన్యాసంలో అన్నారట పిళ్ళై ఉరంగా విల్లిదాసర్ రామానుజుల వారితో. రామానుజుల వారి మనస్సు అంతా ఆనందంగా అనిపించిందట. తమ ఉత్తరీయాన్ని పైకి ఎగరవేసి నాట్యం చేశారట. స్పృహ కోల్పోవడం అంటే మనలాగా కాదు, దూరంగా ఉన్న రామానుజుల వారికి తెలిసింది. ఎంబెరుమానార్లు వేయించేసి ఉన్న కాలంలోనే పరమాత్మకి రూపం గుణం లేవు అని అన్నారే, ఎంత అద్భుతమైన రూపమండి పరమాత్మది. పాద కమలంగళ్ కాణీరే పవళవాయీర్ వందు కాణీరే అని పెరియాళ్వార్ తిరుముజిలో పెరియాళ్వార్ అనుగ్రహించలా, పెరుమాళ్ళ ఆపాద మస్తకాన్ని అనుగ్రహించలా. యశోదమ్మ భావనలో తిరుపాణాళ్వార్ కాటవే కండపాద కమలం నల్లాడై ఉంది, తేట్టరు ఉదరబంధం తిరుమార్వు కంఠం చెవ్వాయ్, వాటమిల్ కణ్గళ్ మేని మునియేరిత్తుని పుగుందు అని అమలనాథ పిరాన్లో పెరియ పెరుమాళ్ళ ఆపాద మస్తకాన్ని అనుభవించలా తిరుపాణాళ్వార్లు. తోల్గళాయిరత్తాయ్ ముడిగళాయిరత్తాయ్ అని అనేక భుజాలు, అనేక ముఖాలు, అనేక తిరోడిగళ్ళు కలిగినవాడు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్షిత్ సహస్రపాత్ అని చెప్పలా. నమ్మాళ్వార్లు తిరువైముజి ప్రబంధంలో మొదటి వందలో మొదటి పదికంలో మొదటి పాసురంలో ఉయర్వర ఉయర్నలం అంటే అనేక కళ్యాణ గుణాలు కలిగిన శ్రీయపతి అని అనుగ్రహించారు నమ్మాళ్వార్లు. అని పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలు తలుచుకొని జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్ సౌశీల్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్య సంకల్ప, ఎన్ని కళ్యాణ గుణాలండి కలిగినవాడండి పరమాత్మ. ఆ రూపాన్ని గుణాలని తలచుకొని నమ్మాళ్వార్లు మొదటి పదంలోనే ఎంత అద్భుతంగా అనుగ్రహించారు అని తలుచుకొని కూరత్తాళ్వాన్ స్పృహ కోల్పోయినారట. ఆచార్యుల ఆనందంగా ఉంచడమే కదా శిష్యలక్షర్. అలాంటి కూరత్తాళ్వాన్ వైభవాన్ని చూసి జగదాచార్యులైన రామానుజుల వారు ఎంత ఆనందపడుతున్నారు. రామానుజుల వారు అద్భుత శిష్యర్ ఎవరు అంటే మన కూరత్తాళ్వాన్. అలా తిరువరంగ ఆస్థానంలో పత్తుకొత్తు అనే అద్భుతమైన కైంకర్యాలను ఏర్పాటు చేశారు రామానుజుల వారు. దాసనంబి వర్గం మాలలు తీసుకురావడం, బంగారు తడి లేదా వెండి తడి పట్టుకునేవారు. పెరుమాళ్ళు వేయించేస్తూ ఉంటే, నంబెరుమాళ్ళు వేయించేస్తూ ఉంటే హెచ్చరికలు చెప్పడం, మంగళాశాసనం చేస్తూ ఉంటే శ్రీరంగ విభో అంటూ వాచా కైంకర్యం చేయడం, ఇదంతా కూడా దాసవర్గం చేస్తూ ఉంటారు. కొండాట్టం, గోసేవ కైంకర్యం, పెరియ పెరుమాళ్లకు వచ్చే సంపద ఎంత, కైంకర్యాల కోసం ఖర్చు పెట్టే సంపద ఎంత, ఈ లెక్కలు అన్నీ. మళ్ళీ తిరుమడపల్లి కైంకర్యం అంటే కిడాంబియాచాన్కు అప్పచెప్పడం, పాల కైంకర్యం ఒడుగనంబికి అంటే రామానుజుల వారికి పాల కైంకర్యం చేసేవారు ఒడుగనంబి. తిరువారాధన కైంకర్యం అరుಳು అళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు చేయడం. కూరత్తాళ్వాన్కి స్వమత స్థాపన, శ్రీ వైష్ణవ సంప్రదాయం, ఆళ్వార్ల పాసురాలు, పరమత నిరసన, స్వమత స్థాపన, అలా అనేక కైంకర్యాలు వారి వారి మనసుని ఎరిగి వారి జ్ఞానానికి తగ్గట్లుగా కైంకర్యం ఏర్పాటు చేశారట భగవత్ రామానుజుల వారు. శ్రీకోశ భాండాగారం, లైబ్రరీ అంటారు కదా, ఆ కోశాలు అన్నీ చదవడం, స్వమత స్థాపన చేయడం, వాదించడం, అలా అద్భుతమైన కైంకర్యాలను అప్పచెప్పారు కూరత్తాళ్వాన్కి రామానుజుల వారు. శ్రీభాష్యం వ్రాయడం రామానుజుల వారు కదా, మరి కూరత్తాళ్వాన్ అంటే రామానుజుల వారు చెబుతూ ఉంటే కూరత్తాళ్వాన్ వ్రాసారట. 4 అధ్యాయాలు శ్రీభాష్యం, 2 అధ్యాయాలు కూరత్తాళ్వాన్ వ్రాసారు. పూర్తయినాయి. ఈలోపే క్రిమికంఠ చోళన్ రావడం, కూరత్తాళ్వాన్ రామానుజుల వారి త్రిదండ కాషాయాలను ధరించి నేనే రామానుజుల వారిని అని క్రిమికంఠ చోళన్ సభకు వెళ్ళడం, వారితో కూడా పెరియ నంబిగారు, వారి తిరుక్కుమార్తె అయిన అత్తుళ్ళాయమ్మగారు వారు కూడా వెళ్ళడం, పెరియ నంబి నేత్రాలు పోవడం, కూరత్తాళ్వాన్ తమ నేత్రాలు తామే తీసేసుకోవడం, నిన్ను చూసిన నేత్రాలతో రామానుజుల వారిని చూడను అని, వారిని సేవించడమా అని కూరత్తాళ్వాన్ తిరుమాలిరంజోలే వెళ్ళిపోవడం. మన రామానుజుల వారు తెల్లటి వస్త్రం అంటే వళ్ళెవేష్టి ధరించి
మేల్కోటికి వేంచేయడం. 12 సంవత్సరాలు రామానుజుల వారిని సేవించకుండా తిరుమాలిరం జోలైలోనే ఉండి బాధపడుతూ ఉన్నారు కూరత్తాళ్వాన్. తిరుమాలిరం జోలై ఉన్నా రంగడు పల్లాండుగా ఉండాలి, రామానుజుల వారు పల్లాండుగా ఉండాలి అని తిరుమాలిరం జోలై అజగర్ని ప్రార్థిస్తూ ఉన్నారు కూరత్తాళ్వాన్. క్రిమికంఠ చోళన్కి కంఠంలో పురుగు వచ్చింది అని, పోయినాడు అని మారుతి ఆండవన్ చెప్పడం చేత మేల్కోటలోని రామానుజుల వారు తిరువరంగానికి ఆస్థానానికి వేయించేశారట. తిరుమాలిరం జోలై సుందరబాహు పెరుమాళ ఆస్థానంలో ఉన్న మన కూరత్తాళ్వాన్ కూడా రామానుజుల వారు వేయించేశారు అని తెలిసి వారు కూడా వేయించేశారు. నేత్రాలు లేవు కూరత్తాళ్వాన్కి. మరి మిగతా 2 అధ్యాయాలు ఎలా రాయాలి? విష్ణు చిత్తర్ అనేవారు రామానుజుల వారు చెబుతూ ఉంటే వారు వ్రాసారట. రామానుజుల వారు వారి చేతి వ్రాతని చూసి, ఎంగళ ఆళ్వాన్, మా ఆళ్వాన్ వలె భోగ్యంగా రాస్తున్నారే అని మెచ్చుకున్నారట. ఎంగళంటే మా. అలా రామానుజుల వారు వారికి ఎలా తిరునామం పెట్టారో చూడండి, ఎంగళ ఆళ్వాన్. అప్పటి నుండి ఎంగళ ఆళ్వాన్ ఇప్పటికీ తిరువెళ్ళరై ఆస్థానంలో, పుండరీకాక్షర ఆస్థానంలో ఎంగళ ఆళ్వాన్ని సేవించుకోవచ్చు. ఏ కోశానికైనా భాష, ఉత్తి గ్రంథం, సూత్రాలు ఉంటాయి. వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రాలు రచించారు. ఆళ్వందార్ల కోరిక బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయాలి అని. ఇప్పుడు ఆళ్వందార్ల కోరిక నెరవేర్చాలి అనుకున్నారు ఆచార్యుల అనుగ్రహంతో రామానుజుల వారు. సూత్రము, వృత్తి గ్రంథము, భాష అంటే వివరణ. వృత్తి గ్రంథానికి ఆధారంగా భాష్యం రాయాలి. బ్రహ్మసూత్రాలైతే ఉన్నాయి, మరి వృత్తి గ్రంథం కూడా కావాలి కదా. బోధాయన వృత్తి గ్రంథం కాశ్మీర్లో శారదాపీఠంలో ఉంది. పెద్ద కోశాల భాండాగారం లైబ్రరీ ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళారు రామానుజుల వారు కూరత్తాళ్వాన్ కొంతమంది శిష్యులతో. అక్కడ ఆ వృత్తి గ్రంథాన్ని తీసుకొని మళ్ళీ తిరువరంగానికి రావాలి. అక్కడ వాళ్ళు, అమ్మో, రామానుజుల వారు వృత్తి గ్రంథానికి భాష్యం రాశారు అంటే మనకిక శిష్యులే ఉండరు అని అక్కడ ఉన్నవారి వృత్తి గ్రంథాన్ని అపహరిస్తారు. అప్పుడు రామానుజుల వారు బోధాయన వృత్తి గ్రంథం లేకపోతే శ్రీభాష్యం ఎలా రాయాలి అని ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు మన కూరత్తాళ్వాన్, దేవరే తిరువుళ్ళమాన దాసుడు చెబుతాడు అన్నారట. ఆశ్చర్యపోయినారు రామానుజుల వారు. ఇంత పెద్ద వృత్తి గ్రంథం ఎలా కూరత్తాళ్వాని మీ మనసులో ఉన్నది అని అడిగారట రామానుజుల వారు. దేవరి శయనించినప్పుడు మళ్ళీ సుప్రభాతం మేల్కొని ఉండేలోపు ఆ 4-5 గంటలు ఉంటుందే, ఆ వృత్తి గ్రంథాన్ని చదివాను. రామానుజ, మీ అనుగ్రహంతో దాసుడు మనసులో ఉన్నది అది చెప్తాను అని అన్నారు. ఎంతగానో ఆనందపడ్డారు రామానుజుల వారు. అలా వృత్తి గ్రంథాన్ని మనస్సులో ధారణ చేసిన ఏకసంతాగ్రహి ఎవరు అంటే మన కూరత్తాళ్వాన్. ఎన్ని వైభవాలు! ఏకసంతాగ్రహి, అందమైన తిరుమేని కలిగిన వారు, బాగా సంపద కలిగిన వారు, బాగా జ్ఞానము కలిగిన వారు, గొప్ప శ్రీ వైష్ణవ బ్రాహ్మణ వంశంలో అవతరించిన వారు. ఇన్ని వైభవాలు ఉన్నా ఇంత కూడా అహంకారం లేనివారు, దాసత్వంతోనే ఉండేవారు. వరిచేలు ఉంది కదా, ఎంత ఎత్తుగా ఎదిగినా ధాన్యం పెరిగే కొద్దీ వంగి ఉంటుందట. అలా అంత దాసత్వం కలిగిన వారు. ఎంబెరుమానార్లు ఏ కైంకర్యాన్ని అప్పచెప్పినా ఆ కైంకర్యాన్ని ఆచరించేవారు మన కూరత్తాళ్వాన్. అలా ఎంబెరుమానార్లు ఏ కైంకర్యం చెప్పారో కూరత్తాళ్వాన్కి, కూరత్తాళ్వాన్ ఏ కైంకర్యం చేశారో మళ్ళీ తెలుసుకుందాం. అతిమానుషస్తవం అర్థం కావాలి అంటే కూరత్తాళ్వాన్ వైభవం, అనుగ్రహం, ఎంబెరుమానార్ల యొక్క అనుగ్రహం మనకి ఉండాలి కదా. కూరత్తాళ్వాన్ తిరువడిగళే శరణం. అడియన్ రాణి రామానుజదాసి.